హలో హాయ్ గ్రూప్ 2 మెయిన్స్ రాసే మిత్రులందరికీ స్వాగతం. స్క్రీన్ చూడండి. గ్రూప్ 2 మెయిన్స్ ఈ 2 నెలల్లో ఏం చేస్తే గ్రూప్ 2 కొడతారు? మిత్రులారా, ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్, గతం గతః. ఈ 2 నెలల్లో నాకు ఒక 30 నుంచి 35 రోజులు ఇవ్వండి చాలు. మిగతావి మీరు ఏం చేసుకున్నా పెద్ద ఇబ్బంది లేదు. మనం గ్రూప్ 2ని సాధించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఎలాగా? మొట్టమొదట మనకిచ్చిన 20 యూనిట్లలో ఏ యూనిట్లలో ఎక్కువ మార్క్స్ వస్తాయో మొదట మార్క్ చేసుకొని, ఆ మార్కు చేసుకున్న యూనిట్లపై ఏ ఓరియంటేషన్లో మనకు బిట్ వస్తుందో చూసుకుంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఏళ్ల తరబడి చదివితే లాభం లేదండి. లేదా రకరకాలుగా పేజీలన్నీ వేసుకొని సోదంతా కూడా బుర్రకెక్కిచ్చేస్తాయి. మరి ఏమాత్రం ఉపయోగం లేదండి. మరి ఏం చెయ్యాలా? ఈ వీడియో మీకు సమయము ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చాలా షార్ట్ పీరియడ్లో వివరిస్తాను. అది నేర్చుకోండి, డెఫినెట్గా మీరు రీచ్ అయిపోతారు. లేదంటే ఇక వెనుకడుగు అయిపోవడమే. దాన్ని ఇంకా చెప్పాలంటే రిటర్న్ అవుతారు. చెప్పినట్టు చేస్తే గ్రూప్ 2 రీచ్ అవుతారు, లేదా రిటర్న్ అవుతారు. మిత్రులారా, ఏం చేయాలా? సింపుల్. నీ దగ్గర మంచి ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ ఉండాలా. ఎలాగా? నేను చాలాసార్లు వీడియోస్లో చెప్తున్నా. ఈరోజు నాకు సమయం లేకపోయినా ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడాలన్న ఆసక్తిగా చలిగాలులు, ఈదురుగాలులు వాటిని లెక్క చేయకుండా స్టూడియోకి వచ్చి పాఠం చెప్తూ ఉండా. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సినది, నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పేశాను, మీకు మళ్ళీ చెప్తున్నా. సో మీకు అనేక సార్లు అనేక విధాల ఉదాహరణలతో సహా నేను వివరించడం జరిగినది. మిత్రులారా, మీకు ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సినది చూడండి. మనకు అనేక మంది రెడ్డి రాజులు, కాకతీయ యుగము, తూర్పు చాళుక్యులు, ఇట్లా రకరకాల అంశాలు, రాజ్యాల గురించి ఆంధ్రుల సాంఘిక చరిత్రలో మనం చదివింటాం. నేను గత వీడియోలో కూడా చెప్పాను, కనునూరి మార్గము దేనికి చెందినది. మీరు ఊరికే మళ్ళీ రెడ్డి రాజుల్లో తొలివారెవరు, చివరివారెవడు, మనకి శ్రీశైలానికి అక్కడ మెట్లు కట్టించిన వారు ఎవరు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకా కర్పూర వసంతరాయులు అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది? ఎవరికి కావాలండి ఇలాంటి బిట్లు అంతాను? ఎవరికి కావాలి? ఇది 2008 నాటి ప్రిపరేషన్ స్టైల్. ప్లీజ్ కమ్. 2025 నాటికి మీరు రావాల్సిన అవసరం ఉంటుంది. అందుకని నేను కనునూరి మార్గాన్ని మార్క్ చేశాను. అలాగే బిందుమతి విద్య గురించి కూడా వివరించాను. అట్లాగే ఆంధ్రోద్యమం గురించి మనం మాట్లాడినప్పుడు మొట్టమొదటిసారిగా ఒకే ఒక సంఘటన 1911లో జరిగితే ఆ సంఘటన ఆంధ్రుల చిరకాల కోరిక ఆంధ్రోద్యమానికి బాటలు పడిందని చెప్పాను. ఆ సంఘటన ఏంటో తెలుసా? అది చదువుకున్నారా? అలాంటివి చదవాలి. మీరు మళ్ళీ జొన్నవిత్తల గురునాథము, ఉన్నవ లక్ష్మీనారాయణ ఇది రాశారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఆంధ్రోద్యమం. ఏం చదవాలా? మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. అట్లాగే మీరు బాగా శ్రద్ధ తీసుకోవాల్సింది ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులారా, మీకు అందరికీ కూడా నేను సమకూర్చి పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఆ సమాచారాన్ని మీరు చదివి ఉన్నారు. మరొకసారి రివిజన్ చేయండి, అద్భుతమైనటువంటి సాధిస్తారు. మీకు సిలబస్లో భారత వ్యవసాయ రంగం చూడండి. భారత వ్యవసాయ రంగం పంటల తీరుతెన్నులు, క్రాపింగ్ ప్యాటర్న్, వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకత అనే టాపిక్ ఉంది. ఏం చదువుతారు మిత్రులారు ఈ టాపిక్లు మీరు చదివితే? క్రాపింగ్ ప్యాటర్న్ అనగానే మీరు ఏం చదవాలి? అందరూ పంటల నమూనాలు అంటారు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ద తెలుగు వర్డ్ పంటల నమూనాలు. వాట్ మై ఇంట్రెస్ట్ ఈజ్ హియర్ పంటల తీరుతెన్నులు. దట్ ఈస్ ద రైట్ వర్డ్. క్రాపింగ్ ప్యాటర్న్ అనే దానికి వాడాలి. మీరు అప్పుడు ఏం అర్థం చేసుకోవాలా? 1950-51లో మీకు మొట్టమొదట తృణధాన్యాలు ఎలాంటి విస్తీర్ణం ఉంది? 2023-24 ఆ డేటా అందుబాటులో లేకపోతే 2022-23 ఇది పోల్చి చూసుకొని మీకు అది క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి అని తెలుసుకోవాలి. అది మీరు తృణధాన్యాలకు చూడాలా, చిరుధాన్యాలకు చూడాలి, వరి చూడాలి, గోధుమ చూడాలి, ఆయిల్ సీడ్స్ చూడాలా, అప్పుడు మీకు సక్సెస్ అవుతారు. అంతేకాకుండా దీనికి సంబంధించి 2024-25లో డిజిటల్ పంటల సర్వేకి సంబంధించి ఎన్ని పంటల ప్రశ్న
ప్రస్తావించారు, ఇక్కడే చదువుకోవాల్సి ఉంటుంది. 2024-25 బడ్జెట్ కూడా ఇక్కడికి తీసుకోవాలి. 2023-24 కేంద్ర ఆర్థిక సర్వేను కూడా ప్రస్తావించాలా. ఇలా మీరు చూడండి, 24-25 బడ్జెట్ నుంచి క్రాపింగ్ ప్యాటర్న్ని తీసుకోవడం జరిగింది. ఇదొక్కటే కాదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకా నువ్వు క్రాపింగ్ ప్యాటర్న్లో ఏం చదవాల్సి వస్తుంది అంటే, పప్పు ధాన్యాలు తెలుసు కదా, పల్సస్ అని మీరు చదివింటారు. పప్పు ధాన్యాలు పల్సస్ అని. పల్సస్లో రకాలలో ఒక రకం గురించి అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాని ప్రొడక్షన్ ఎక్కువ, దాని ఈల్డ్ ఎక్కువ, దాని కన్జంప్షన్ ఎక్కువ, అది చాలా పాత్రను పోషిస్తుంది. అది ఏమిటనేది నీకు తెలియాలి. దగ్గర రాశాను చూడండి, అది చూసారా, చూడండి. ఇట్లా ఎక్కడైనా మీరు తయారు చేసుకునేటువంటి శక్తి, ఓపిక ఉందా? ఇదన్నీ కూడా 20 అప్ టు డేట్ తోటి మిత్రులారా ఇలా మీరు చదవాల్సిన అవసరం ఉంటుందని నేను మీకు చెప్తా ఉండా. ఇంకా మీరు పప్పు ధాన్యాలు ఇవే కాదు, ఇంకా మీరు చదవాల్సింది ఏంటో తెలుసు. అట్లాగే వరికి కూడా మీరు అలాగే చదవాలా. ఉత్పాదకత కూడా అడిగాడు, ప్రొడక్టివిటీ అడిగాడు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ద కేస్ ఆఫ్ రైస్ అండ్ వీట్, సెరల్స్, కోయర్స్ సెరల్స్, ఆయిల్ సీడ్స్. ఓకే, ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలా? పిఐబి సైట్లో తీసుకోవాలా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ తీసుకోవాలా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. తరువాత మీరు క్రాపింగ్ ప్యాటర్న్లోకి వచ్చి ఇది చదువుకోవాలా. చూడండి, అన్నీ అప్ టు డేట్ 2023-24 ఎలా అప్డేట్ చేసామో చూడండి మిత్రులారా. ఇలా చదవాలి, అర్థమవుతుందండి. ఇంకో మీరు మాట్లాడితే అవి అయిన తర్వాత మీరు ఇంకేంటో తెలుసా, అలాగే ప్రభుత్వం ఏం కార్యక్రమాలు తీసుకుంది. ఉదాహరణకు మిల్లెట్ మిషన్, లేటెస్ట్ డేటా నీ దగ్గర ఉండాలి. 2023 ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్, 2018 నేషనల్ మిల్లెట్ ఇయర్. అవి ఎందుకు ప్రకటించారో దాంట్లో ఏమిటి. అలాగే మీరు ఇంకా లేటెస్ట్గా వెళ్ళి చూడండి, 2026-27కు ఒక పథకాన్ని ప్రకటించే ప్రభుత్వం, అది నీకు తెలిసి ఉండాలా. ఊరికే మీరు చదివేస్తున్నారంటే సుఖం లేదు. అలాగే చిరుధాన్యాలకు సంబంధించి SDG సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు కూడా యాడ్ చేయాలి. అది ఆల్రెడీ అడగడం మొదలుపెట్టాడు. SDG 2, SDG 3, SDG 12, SDG 13. నేను ఇచ్చాను చూడండి, SDG 12, 13. ఇలా మీరు చదువుకుంటున్నారా? ఈ రకమైనటువంటి ఎక్సర్సైజ్ మనకు ఉండాలి. అందుకే మిత్రులారా, మా యొక్క శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులకు ఎకానమీ చూసారా, డాక్యుమెంట్ కీలకమైనటువంటి డాక్యుమెంట్, అన్ని అంశాలతోటి. ఎక్కడైనా SMTT శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థులను ఈ రకంగా మీరు అందుకోగలరా? ఇలా మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయాలా. అంటే నేనేం చెప్తానంటే, ఈ 2 నెలల్లో నేనేం చెప్తానంటే, ఇప్పుడు మీరు చూశారు కాబట్టి మీరు ఈ 2 నెలల్లో ఫస్ట్ కీ కాన్సెప్ట్స్ ఐడియా చేయాలా, సోది వదిలేయాలి. ఈ కీ కాన్సెప్ట్స్ ఇందాక నేను చెప్పినట్టుగా మీరు చదవాల్సి ఉంటుంది. అలా మీరు చదవగలిగితే చాలా బాగుంటుంది. ఇది చూడండి, భారతదేశ కోశ విధానం, ఫిస్కల్ పాలసీ ఆఫ్ ఇండియా ఆర్ ఇండియాస్ ఫిస్కల్ పాలసీ. ఇప్పుడు అందరూ నెట్లో ఆర్థిక విధానం అని రాసేస్తున్నారు. అది చాలా తప్పు. కోశ విధానం ఆ పదం వాడితేనే అది కోశ విధానంలో ఏమేం తెలియాలా? పబ్లిక్ ఎక్స్పెండిచర్ తెలియాలి, పబ్లిక్ డెట్ తెలియాలి. ఈ పబ్లిక్ డెట్ అంటే ప్రభుత్వ రుణం. ప్రభుత్వ రుణంలో నీకు ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అంతా తీసుకోవాలా. FRBM రివ్యూ కమిటీ తీసుకోవాలా, ఆయన ఇచ్చిన ఎన్కేసింగ్ కమిటీ సిఫార్సులు తీసుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వ రుణం ఎంత ఉంది, దేంట్లో ఎక్కడెక్కడ ఉంది, 24-25 ఎలా ఉంది, 23-24 ఎలా ఉంది. సో ఈ FRBM యాక్ట్ 2003, అది 2016లో ఏం మార్పులు వచ్చాయి, ఇప్పుడు 2023-24లో ఏమొచ్చాయి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందులో నీకు ఉండాలా. లేకపోతే మనం దెబ్బైపోతాం మిత్రులారా. అది కీ కాన్సెప్ట్స్ ఉండాలా. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అది అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి నువ్వు తీసుకోవాలా. అప్పుడు నీకు అవుతుంది. ఇవి ఏవి మార్కెట్ పుస్తకాలు మీకు సాటిస్ఫై చేయవు, ఎక్కడా లేవు. నువ్వు మార్కెట్లోకి పుస్తకాలకి వెళ్ళి గబాల 40 పేజీలు చదువుకోవడమే, మూట కట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయడమే, అంతే తప్ప పోస్ట్ అయితే రాదు. సో ప్లీజ్ అండర్స్టాండ్. సో ఈ పెయిన్ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది లేకుండా లక్షల మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అందుకనే లక్షల మంది అంటే మీకు తెలుసు కదా, గోపాల్ రెడ్డి ఉన్నదే 90,000 అయితే లక్షలు ఎక్కడ ఫెయిల్ అవుతానని రాసింది లెక్క పెట్టుకుని లక్షల మంది రాస్తున్నారు కదా. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకనే నేను మీకు అనేక రూపాల్లో చెప్తూ ఉన్నాను. మీకు
సో మీకు చాలా సందర్భాల్లో చెప్తున్న మిత్రులారా, అందుకే 80 మూల గ్రంథాలను తీసుకుని వాటికి సంబంధించి ఫిల్టర్ చేసి ఎక్కడ బిట్టుపడుతుందో ఎక్కడ పడదో ఆలోచించి పరిశోధించి వాటిని చేర్చి సునాయాసంగా సులభంగా మెదడులో చేర్చి వాటిని గుర్తుండే విధంగా చేర్చి ఏపీపీఎస్సీ కరెంట్ ఎగ్జామినేషన్కి చేర్చబడిన ఈ 80 పుస్తకాలు మీరు గమనించండి మిత్రులారా. అందుకని వీటిలో 65 పేజెస్ డెమో పెడతారు. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్కి మీరు చేయండి, శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్ డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ వాళ్ళు చేరిన వాళ్ళు ఫర్గాట్ ఆప్షన్ ఉపయోగించకూడదు. మేము ఏం పాస్వర్డ్ ఇస్తే అదే చెల్లుతుంది. నాన్ జాయినింగ్ వాళ్ళు వాళ్ళకి నచ్చింది పెట్టుకోవచ్చు. ఈ రకంగా మీరు చేయండి, అద్భుతమైనటువంటి నాలెడ్జ్ మీకు వస్తుంది మిత్రులారా. ఈ 80 గ్రంథాల నుంచి వచ్చిన పుస్తకాలు ఇవే. 35 డేస్లో చదివే విధంగా చేయడం, లీవ్ దొరక్క లేకపోతే చదువు రాక అంటే దాని ఉద్దేశం టైం దొరక్క అనేది దాని ఉద్దేశం. సో ఈ రకంగా తయారు చేయబడిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర 28 పుస్తకాల నుంచి వచ్చినది. అంతేకాకుండా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ చూడండి, 14 సోర్సెస్ విత్ అప్డేట్స్. 2023-24 2 సంవత్సరాలది చదవాలా. కొందరు 24 ఏవో అటు ఇటు పులుల సంరక్షణకి వెళ్ళినట్టు ఎవడికి కావాలా పులుల సంరక్షణకి వస్తే ఒక బిట్లు వస్తుంది. వస్తే మరి మిగిలిన 74 బిట్లు కూడా చేస్తాను. జాగ్రత్తగా ఉండండి. భారత రాజ్యాంగం 14 పుస్తకాల నుంచి వచ్చింది. గ్రూప్ 2 మెయిన్స్ తెలంగాణలో 40 బిట్లు నేరుగా వచ్చాయి. ఇంకా 10 ఎక్కడ పోయే గోపాలరెడ్డి, మన సిలబస్ వాళ్ళ సిలబస్ 2 యూనిట్లు వేరుగా ఉంది అక్కడ పోయి. ఇది మీరు గమనించాలా. ఇండియన్ ఎకానమీ ఆల్రెడీ మీకు చూపించేశాను. ఇట్లా 80 గ్రంథాల నుంచి వచ్చినటువంటిది 35 డేస్లో మీరు కూర్చొని సులభంగా చదువుకోండి. అది కాకుండా మిమ్మల్ని పదునెక్కించే విధంగా చేసినటువంటి చూడండి మిత్రులారా, మన సిలబస్ని 160 భాగాలు చేసింటారు. 160 భాగాలు చేసి ఈ 160 భాగాలని మైక్రో లెవెల్కి చేసి ప్రతి మైక్రో లెవెల్లో మీకు అద్భుతమైనటువంటి బిట్లు మీకు చేయడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఫిబ్రవరి 15 వరకు యాడ్ చేస్తూనే ఉంటారు. ఈ సర్వీస్ ఎవరో నైట్ 11 వరకు అభ్యర్థుల సందేహాలకి నేను మీకు రెస్పాండ్ అవుతూనే ఉన్నాను. స్వయంగా ఒక ఎక్స్పర్ట్ మీకు రెస్పాండ్ అవ్వడం అనేది దేశ చరిత్రలో ఎక్కడా లేదు. అండ్ వన్ మోర్ పాయింట్ ఈజ్ దేర్. ఇప్పుడు మీరు చూసారు నేను చెప్పిన ఇట్లా ఈ రకమైనటువంటి పాయింట్లు ఎవరి దగ్గర ఉన్నాయి మీరు చూడండి. నో వన్ కెన్ గెట్. సో ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మీరు చూడండి ఇక్కడ మిత్రులారా, ఒక్కొక్క సబ్జెక్టుకి 300 ఓన్లీ మెంటార్షిప్. దాని ఫీజుగా ఎవరు పరిగణించకూడదు. వై? బికాస్ 300 అనేది ఎంత నామినలో చూడండి. కేవలం అందులో ఏం చదవాలో ఎలా చదవాలో కూడా తెలియట్లేదు. ఆ వ్యూహం మీరు కానీ చూస్తే అర్థమవుతుంది. మనకున్నటువంటి సబ్జెక్ట్ కమాండ్, దానిపైన ఉన్నటువంటి గ్రిప్పు, బిట్టి తెప్పించేటువంటి విధానం, ఇవన్నీ వెరసి మీరు అర్థంగానే చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు ఇట్లా గ్రూప్ 2 2 నెలల్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ చేస్తారు. అందుకే మిత్రులారా, ఆల్ ది వెరీ బెస్ట్ నేను చెప్తా ఉండా. ఈ ఆల్ ది వెరీ బెస్ట్ అందుకొని అద్భుతమైనటువంటి సక్సెస్ని మీరు సాధిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటున్నా మిత్రులారా. డెఫినెట్గా మీరు మంచి సక్సెస్ వస్తుంది. ఈ సక్సెస్ ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా చదవాలి. ఊరికే చదువుతున్నామంటే గుడ్డెత్తి చేలో బండిట్టంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ ది కేస్ ఆఫ్ గ్రూప్ 2 ప్రిపరేషన్. ప్లీజ్ విజిలాంట్గా ఉండాలా, వైజ్గా ఉండాలా, కేర్ఫుల్గా ఉండాలా, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలా. మనం చదువుకోవాలి. ఈ రకంగా మీకు చేసి పెట్టడానికి మనం అంతా సిద్ధం చేయడం జరిగినది. 10 రోజుల్లో శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ విద్యార్థుల అప్డేట్స్ కూడా చదవబోతున్నారు. 10 డేస్ చాలు వాళ్ళ అప్డేట్స్ అంతా అవ్వడానికి. రైట్. కాబట్టి నిర్ణయం తీసుకొని ఎందులో మీరు చేరాలని ఇంట్రెస్ట్ ఉంటే అందులో చేరుతారని ఆశిస్తున్నా. ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.